సిద్దిపేట జిల్లాలో తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల ద్వితీయ రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ మహాసభ విపంచి కళా నిలయం తెలంగాణ స్టేట్ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగింది. సభకు దక్షిణ భారత ప్రభారీ పాటిల్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హాజరయ్యారు. కార్మికులకు సగం కూలీతో పాటు వైద్య ఖర్చులు చెల్లించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల డబ్బులను వాడుకుంటుందని శ్రీనివాస్ ఆరోపించారు. 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలన్నారు. జిల్లా ముఖ్యమైనటువంటి టీములు ఈ రోజున సభ జరుపుతా ఉన్నాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల్లో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఏ విధమైనటువంటి కనీస సామాజిక భద్రత లేకుండా పేరు మాత్రం భవన నిర్మాణ సంక్షేమ నిధి, కానీ అదంతా కూడా నాయకుల నిధిగా వాళ్ళ సొంత అవసరాల కొరకు మాత్రమే వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. అప్లికేషన్ పెడితే సంవత్సరం గడుస్తూ ఉంది. మెంబర్షిప్ తీసుకోవాలంటే మూడు రోజులు తమ్ము పెట్టి ఆ తమ్ము రావడం లేదు. సరైనటువంటి శ్రద్ధ లేకుండా ఈ బోర్డుని నిర్మాణం చేయడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాల్లో కనీసం చూసి కూడా కార్మికుల లోపల ఈ విధంగా మార్పు తీసుకురావాలని ఆలోచన లేకుండా వేలాది కోట్ల రూపాయల డబ్బులను వాళ్ళ సొంత రాజకీయ అవసరాల కొరకు వాడుకొని కార్మికుల నోట్లలో, భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ సూచన మేరకు చాలా కాలం పాటు వారి పిల్లలకు సంబంధించిన వైద్యం ఇట్లాంటివి కూడా ఏవి కూడా వారు ప్రతిపాదించకుండా, చేయకుండా, అమలు చేయకుండా, బోర్డును పెట్టకుండా వాళ్ళ సొంత అవసరాల కొరకు ఏసీలు, కార్లు పెట్టుకుంటా